ఓం తత్సత్. ఓం. ఉత్తరగీత 34వ శ్లోకము. యోగామృతరసం పీత్వా వాయుభక్షః సదా సుఖీ యమమభ్యస్యతే నిత్యం సమాధిః మృత్యునాశకృతు. యోగామృతరసం పీత్వా వాయుభక్షః సదా సుఖీ యమమభ్యస్యతే నిత్యం సమాధిః మృత్యునాశకృతు. సమాధిః మృత్యునాశకృతు. యోగామృతం రసం పీత్వా, యోగామృత రసాన్ని తాగేటువంటి విధానం. వాయుభక్ష, వాయువుని భక్షించి, సదాసుఖి ఎల్లవేళల ఆనందరూపుడుగా ఉండే విధానము. సమాధి మృత్యునాశకృత్, సమాధి యోగ సమాధి ద్వారా మృత్యువుని సంపూర్ణముగా లేకుండా చేసుకునే విధానం ఈ శ్లోకములో కృష్ణ భగవానుల వారు చెప్తున్నటువంటి అంశము. యమమభ్యస్యతే నిత్యం, ఇవన్నీ రావాలని చెప్పనంటే ప్రథమంగా ఈ నియమాన్ని పాటించాలి. యమమభ్యస్యతే, యమం అభ్యస్యతే నిత్యం, నిత్యం ఎల్లప్పుడూ యమం యమమును అభ్యస్యతే అభ్యసింపవలయును. యమ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని మనకి ఈ పదం అష్టాంగ ప్రక్రియలో మొట్టమొదటిగా వచ్చేటువంటి విధానం. యమం కలిగి ఉండాలి. యమ నియమే, నియమితమై ఉన్నటువంటి విధానం. యమం అని చెప్పనంటే అంతరేంద్రియ నిగ్రహాన్ని యమము అంటారు, బాహ్యేంద్రియ నిగ్రహాన్ని దమము అంటారు. యమ నియమము. అందుచేత మరి లోన ఉన్నటువంటి అంతర ఇంద్రియము, లోన ఉండి పనిచేసే పనిముట్టు, దాన్ని అంతర ఇంద్రియం అంటారు. ప్రధానముగా మనస్సు అనేటువంటి భాగంగా వాడతాం. అంతరేంద్రియములు అనేది కూడా చెప్తారు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని. ఉన్నది ఒకటే, వృత్తి భేదాన్ని బట్టి 4 పేర్లు వచ్చాయి దానికి. చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పి అంటాం కదా, బ్రహ్మదేవుల వారికి 4 ముఖాలు ఉన్నాయి అని చెప్పని. బ్రహ్మదేవుల వారు 4 ముఖాలు పెట్టుకొని ఈ వ్యావహారికమై ఉన్న విశ్వ నిర్మాణం చేస్తూ ఉంటాడు ఆయన గారు. అందువల్ల ఈ జగత్తంతా బ్రహ్మ నిర్మాణము. ఈ పంచభూతాత్మికమై వ్యావహారికమై గోచరించే విశ్వమంతా కూడా బ్రహ్మదేవుల వారి నిర్మాణాత్మికమై ఉన్నటువంటి విశ్వ జగత్తు. అట్లనే మన శరీరమందు కూడా బ్రహ్మ అంటే మనస్సు. సమిష్టిలో ఈశ్వరుని యందు ఆ బ్రహ్మ, వ్యష్టి జీవుని యందు ఈ బ్రహ్మ. ఈయన కూడా సృష్టికర్తే. ఈయన చేసేటువంటి సృష్టి విధానం అంతా కూడా ప్రాతిభాషిక విశ్వం. ప్రతీతి కాలంలో మాత్రమే తోసి అంతరించే భాగాన్ని ప్రాతిభాషిక విశ్వం అంటారు. తనలో ఉన్న సంస్కారాలను ఆసరాగా చేసుకుని సంస్కారాలని ఉద్భుతం చేసి ఆలోచన రూపకముగా అనేక రూపాలను భాషింపజేసే విధానం. స్వప్న జగత్తంతా అదే. స్వప్నమంతా కూడా ప్రాతిభాషిక జగత్తు అని చెప్పని అంటాం. నిద్రా సమయంలో మరి తోసేటువంటి అక్కడ జగత్తు పూర్తిగా మనస్సు అధ్యయనములో ఉంటుంది. అక్కడ మనం బాధ్యత వహించి ఉన్న విధానంగా ఉండదు. నిద్రా సమయంలో ఆ మనసు చేసేటువంటి వ్యవహారం, దాని
పరిధిలో చేరిపోయి ఉండేటువంటి స్వప్నావస్థ. జాగ్రత్త అవస్థలో ఉండి చేసేదాన్ని పగటి కళలు అని చెప్పని కూడా పదం వాడుతూ ఉంటారు. పగటి కళలకు అంటున్నటువంటి వాడివరా నీవు అంటారు. పగటి కళలు అని చెప్పనంటే ఒక మనస్సులో ఒక ఊహాత్మికమై ఉన్నటువంటి ఆలోచన ప్రవాహం కలిగే ఉంటాడు. కనుక జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనస్సుతో చేసేటువంటి ఆలోచన సంబంధయ్యే ఊహలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇతని పరిధిలో చేరి ఉన్నటువంటి ఆలోచన విధానాలు. ఒక విషయాన్ని గురించి దీర్ఘంగా ఆలోచనలు చేస్తాడు, ఆ ఊహలలో మునిగిపోయి ఉంటాడు. అయితే రాత్రి సమయంలో అన్నప్పుడు అది మన అధీనం అనేటువంటి మాటగా చెప్పే అవకాశం లేదు. ఆ నిద్రా సమయంలో అక్కడ పూర్తిగా మరి మనం స్వతంత్రించి చేసే విధానం కాదు, అది మనస్సు పరిధిలో జరుగుతున్నటువంటి విధానం. స్వప్నం, డ్రీమ్, కళ. ఎందుకంటే అక్కడ మరి రజస్సు అనేది బాగా విజృంభించి ఉంటుంది. స్వప్నావస్థలో రజస్సు వ్యవహారం. సుషుప్తి అని చెప్పన్నప్పుడు తమస్సు. సుషుప్తులు ఏం తెలియబడవు. ఎందువల్ల తమస్సు అని చెప్పనంటే ఆవహించే విధానం. కరెంటు పోతే ఎట్లా మనకి ఇంట్లో ఏం కనబడకుండా ఉంటాయో అట్లాగా మరి సుషుప్తి అనేటువంటిది అజ్ఞానం ఆవహించి ఉన్నటువంటిది కాబట్టి అక్కడ ఏ వ్యవహారము ఉండదు. వ్యవహారం అనేది స్వప్నంలో మాత్రమే ఉంటుంది. కనుక ఆ స్వప్నం అనేటువంటిది అక్కడ రజస్సు అధీనములో చేరి ఉంటుంది. రజస్సు అధీనములో చేరి ఉన్నటువంటి దానములో మనస్సు అనేది తనలో ఉన్న సంస్కారాలని ఊతగా చేసుకుని అనేక స్వప్న పదార్థాలని ఉత్పన్నం చేసి వ్యవహారం చేస్తుంది. ఆ స్వప్న వ్యవహారం అనేది మన అధీనములో ఉండి జరుగుతున్న విధానం మాత్రం కాదు. ఎందుకంటే మన అధ్యయనంలో ఉండి జరిగే విధానం అయితే మనం ఎందుకు భయపడతాం స్వప్నాల గురించి? అది అనిశ్చితముగా మనస్సు చేసేటువంటి వ్యవహారం అక్కడ పూర్తిగా ఉంటుంది. మనస్సు అధ్యయనములో ఉన్నటువంటిది. మనం అక్కడ అస్వతంత్రులమై ఉంటాం, స్వతంత్రులము కాం. అదే జాగ్రత్త అవస్థ అయితే ఇక్కడ సాత్వికం పూర్తిగా ఉంటుంది కాబట్టి సాత్విక సంబంధ వ్యవహారం జాగ్రత్త అవస్థ కనుక అది మనం ఆలోచనలో ఏం చేసుకోవాలో, ఎట్లా చేయాలో, ఏ రూపకంగా చేయాలో మన అధ్యయనంలో జరిగేటువంటి ఆలోచన విధానం మనకు జాగ్రత్త అవస్థ వరకు మాత్రమే ఉంటుంది. అందువల్ల మన ఆలోచనలు శుద్ధంగా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి. దీర్ఘంగా ఆలోచిస్తాము, దాని పూర్వాపరాలు ఆలోచిస్తాము. ఈ విధంగా చేస్తే ఎలాంటి నష్టాలు వస్తాయి, ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అనే విధానాలలో మన యొక్క ఊహలు జాగ్రత్త అవస్థ వరకు మన పరిధిలో చేరి ఉన్నటువంటి దానము. స్వప్నావస్థ అనేటువంటిది మనస్సు, అది దాని వ్యవహారము రజస్సు పరిధిలో చేరిపోయి ఉన్నది కాబట్టి అక్కడ మనం కేవలం సాక్షి మాత్రముగా ఉండే విధానం తప్ప మనం స్వతంత్రించి ఆ కళా విధానాన్ని, డ్రీమ్ స్వప్న విధానాన్ని మనంగా చేయటం లేదు. అది మనస్సులో ఒక స్వాభావిక ప్రవృత్తిగా రజస్సు చేసుకోపోయే విధానం. కాబట్టి అందుచేత ఈ మనోసృష్టి అనే విషయంగా చెప్పినప్పుడు మనం మరి సమిష్టిలో ఈశ్వరుని యందు బ్రహ్మ, ఆయన చేసే సంకల్పాత్మక సృష్టి ఈ వ్యావహారిక విశ్వము అని చెప్పని, అట్లా జీవుని పరిధిలో ఉన్నటువంటి బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ అంటే మనస్సు అనేది ప్రధాన ముఖం కలిగి ఉండగా ఆ పక్క 3 ముఖములు బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 3 ముఖాలు కలిగి ఈ మనస్సు అనేటువంటి ఆ భాగం ఎక్కువగా ఆలోచన సృష్టి అనేది మాత్రం అది చేస్తూ ఉంటుంది. అందుచేత మనస్సు అనే దాంట్లో ఆలోచన విధానము వాటికి స్వతసిద్ధంగా ఏర్పడినటువంటి ఒక ప్రవృత్తి. సంకల్ప మానసం కర్మ అని అన్నారు. దాని క్రియా విధానం ఏమిటయా అని చెప్పనంటే ఆలోచనలు చేస్తూ ఉంటామే. ఆలోచన అనేది లేకుండా అది ఎప్పుడు ఉండదు. జాగ్రత్త, స్వప్న ఈ 2 అవస్థల యందు మనస్సు ఎప్పుడూ కూడా
ఒక ఆలోచన పరంపర, ఒక ప్రవాహం దాంట్లో కొనసాగుతూ ఉంటుంది. గమనించండి, భోంచేస్తున్న ఆలోచనలు చేస్తారు, నడుస్తున్న ఆలోచనలు చేస్తారు, ఆఫీసులో కూర్చున్న ఆలోచనలు చేస్తారు, వెహికల్ మీద పోతున్న ఆలోచనలు చేస్తారు. కనుక ఈ ఆలోచన అనేటువంటి చక్రం తిరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం ఆపటం అన్నటువంటి విధానం ఎప్పుడు వహించలేదు. ఆ మనస్సు అనే చక్రాన్ని, ఆలోచన చక్రాన్ని ఆపమని ఎవరు చెప్పింది లేదు. ఆపాలనేటువంటి ఆలోచన మనకు వచ్చింది లేదు. ఎప్పుడొచ్చింది ఆపాలని చెప్పని అంటే, అది తాత్విక రంగంలో అడుగుపెట్టినప్పుడు, మహాత్ముల ప్రబోధాలు మనం అధ్యయనం చేసినప్పుడు, ఒక ఆత్మానుభవము, బ్రహ్మానుభవము, బ్రహ్మైక్య సిద్ధి అనే కోణములో అక్కడ మనస్సు అనే దాంట్లో జరిగేటువంటి ఆలోచన పరంపర విధానాన్ని ఆపాలనేటువంటి అంశము అక్కడొచ్చింది. కానీ వ్యవహారములో ఉన్నంతకాలం ఆలోచనలను ఆపాలనేటువంటి పరిధిలో ఎప్పుడు మనం కూడా ఉండలేదు, అవసరం పడలేదు. ఎందువల్లంటే ఆలోచనలు చేయటము అనే దాని విషయంలో మాత్రమే మనకు అవసరం పడింది. అనుక్షణము మనకు అది ఉంటుందన్నమాట. బాగా ఆలోచించాలరా, ఆలోచించుకుని చేయాలరా, ఆలోచించుకోకపోతే ప్రమాదాల్లో పడతావు, దీర్ఘంగా ఆలోచించు, సున్నితముగా ఆలోచించు, బాగా ఆలోచించు, నిశ్చితముగా ఆలోచించు, సుదీర్ఘముగా ఆలోచించు. ఇలాంటివన్నీ సొసైటీలో మనకి అనేక మంది నుంచి వచ్చేటువంటి పదజాలం. మనం కూడా అనుక్షణం ఏదో ఒక అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను, వ్యవసాయ పరంగాను, కుటుంబ పరంగా, స్నేహితులు, లావాదేవీలు, అనేక రకాలైనటువంటివన్నీ కూడా చేరి ఉన్నటువంటిది. కాబట్టి వాటి విషయాలలో ఆలోచనలు ఎప్పుడూ కూడా అవసరం పడుతూ ఉంటాయి. ఆలోచనలు అవసరం పడ్డాయి, అక్కడ అవసరం పడతాయి. ఆలోచనలు చేయకపోతే తాను చేసేటువంటి పని పర్ఫెక్ట్గా ఉండే అవకాశం ఉండదు, కరెక్ట్గా ఉండే అవకాశం లేదు. అందువల్ల బాగా ఆలోచించి చేస్తున్నావా అని చెప్పని అంటారు. మరొకసారి ఆలోచించుకో చేయబోయే ముందు అంటారు. ఆలోచన లేకుండా ఎందుకు చేసావయ్యా అని ఇంట్లో ఒక అమ్మగారు వాయిస్తుని పట్టుకొని, అనాలోచితంగా చేయటమేనా? ఆలోచించుకునే అవసరం లేదా? ఆలోచించి కదా చేయాల్సింది. ఇలాంటివి సొసైటీలో మనం ఎక్కువగా పదాలు వింటూ ఉంటాం. అందుచేత మనిషి ఎప్పుడు కూడా మనస్సు అనే భాగం నుంచి ఆలోచనను ఆశ్రయించి అనుక్షణం తన జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆలోచనలు అనేటువంటి ఒక పరిధి మనం సొసైటీలో అన్ని రంగాలలో కూడా దాన్ని ప్రవేశింపజేశాం. ఆలోచనలు చేయకుండగా, ఆలోచించకుండగా ఏ కార్యం మనం చేసేది ఉండదు. ఏ కార్యమైనా ఆలోచనలు బాగా వినియోగించాల్సి ఉంటుంది. దాంట్లో వీగిపోయే కొన్ని ఆలోచనలు ఉంటాయి. ముందు అనుకుంటాం ఫలానా విధానం అని చెప్పేసి అని, ఇంకా సునిశ్చితముగా సూక్ష్మముగా ఆలోచించినప్పుడు ఇంతకుముందు ఉన్న ఆలోచనలు పోతాయి, వీగిపోతాయి, మళ్ళీ కొత్త వరవడి వస్తుంది. ఇంకా బాగా దాన్ని బాగా సానబట్టావా, ఆలోచనలు చేసావా అని చెప్పనంటే అవి కూడా వీగిపోతాయి, మళ్ళీ కొత్త ఆలోచన విధానం నీకు వస్తూ ఉంటుంది. అనుకుంటూ ఉంటాం, ఇంతకుముందు అనుకున్నాను ఇట్లా అని చెప్పేసి అని, అట్లా చేసి ఉన్నట్లయితే ప్రమాదంలో పడేవాడిని అంటూ ఉంటాం మనం. కాబట్టి మరొకసారి ఆలోచించుకోవడం కారణముగా నాకు ఈనాడు ఐడియా వచ్చింది అంటూ ఉంటాం. అందుచేత ఈ ఆలోచనలు అనేటువంటి పరిధిని మనం వ్యవహారంలో బాగా పెంచేసుకుని ఉండటం కారణముగా ఈనాడు యమం అభ్యస్యతే నిత్యం అనేటువంటి మాట చెప్పాల్సి వస్తుంది. నిత్యం ఎల్లప్పుడూ చేయాలి. ఎందువల్లంటే పరమార్థాన్ని కాంక్షించావు, అపేక్షించావు. ఇంతకాలం వ్యవహారాన్ని అపేక్షించావు కాబట్టి వ్యవహారం కోసంగా ఆలోచనలు అనేటువంటివి అనుస్యూతం చేసే విధానం చేసుకుంటూ పోయి పడుకోబోయే పర్యంతం, పడుకున్నా కూడా ఆలోచనలే కదా. అరే ఈ పూట ఏం చేశాము, పలానా వ్యక్తి విధంగా అన్నాడే, రేపు మరి ఎట్లా మనం చేయాలి, రేపు ఆ విషయం వస్తుంది, దాన్ని ఎట్లా సానుకూలం చేయాలి,
రేపు మళ్ళా అక్కడికి పోవాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు బయలుదేరాలి అనే ఆలోచనలు నిద్ర పట్టే పర్యంతం ఉంటానే ఉంటాయి. ఉదయం లేచింది మొదలు నిద్రలోకి ఉపక్రమించే సమయం పరిధి వరకు మనస్సును వాడుకుంటూ ఉన్నాం, ఆలోచనలను వాడుకుంటూ ఉన్నాం, వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటూ ఉన్నాం. ఇది మనకున్నటువంటి సిచ్యువేషన్, ఆలోచన విధానము. ఇక్కడ తాత్విక రంగం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి ఇది చెప్పే మాట. మరి మనస్సు అనే దాంట్లో ఏ ఆలోచన లేకుండా చేసే విధానం చేయగలిగితే నువ్వు పరమార్థాన్ని పొందగలుగుతావు అనేది ఇక్కడ ఆధ్యాత్మికం. నువ్వు బాగా ఆలోచించుకుంటేనే వ్యవహారంలో నువ్వు సరైనటువంటి విధానముగా సాధించే అవకాశం ఏర్పడుతుంది అనేదేమో సొసైటీ వ్యవహారం చెప్పేటువంటి మాట. అది రెండు, ఒకటి సాకారం, నిరాకారం. కనుక సాకార వ్యవహారాన్ని సాధింపజేసుకోవాలంటే ఆలోచనలను వాడుకోవాలి. పారమార్థికమై ఉన్న బ్రహ్మము అనుభవాన్ని తెచ్చుకోవాలని చెప్పనంటే ఆలోచన భాగాన్ని పూర్తిగా ఆపివేయాలి. రెండు కూడా విరుద్ధం. కాబట్టి ఇక్కడ ఏమన్నారు? బహిర్ముఖము అన్నారు, అంతర్ముఖము అన్నారు. ఇక అంతర్ముఖము అనే అంశంకి వచ్చినప్పుడు ఇక మనస్సులో ఏ ఆలోచన తట్టడానికి వీల్లేదు, రావడానికి వీల్లేదు. వచ్చిందంటే మన వ్యవహారం అయిపోతుంది. అందుచేత మరి నీకు వ్యావహారికం కావాలా, పారమార్థికం కావాలా? వ్యవహారం కావాలంటే మాత్రం ఆలోచనలు చేసుకోవాల్సిందే. పరమార్థం సిద్ధింపజేసుకోవాలంటే ఆలోచనలను ఆపాల్సిందే. ఇంతే ఉన్న రూలు. సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ తదోచ్యతే, గీతారో అధ్యాయం. సర్వసంకల్ప సన్యాసి, సర్వ సంకల్పాలు, ఏ సంకల్పం ఉండటానికి వీల్లేదు. ధ్యాన విషయంగా చూసినట్లయితే రామ అంటానికి వీల్లేదు, కృష్ణ అంటానికి వీల్లేదు, అమ్మ అంటానికి వీల్లేదు. ఏ ఆలోచన పెట్టుకున్నా ధ్యానం కాదు, అది జపము, ఉపాసన అవన్నీ అయిపోతాయి. అందువల్లే కృష్ణుడు గీత ఆత్మ సంయమ యోగం బ్రహ్మైక సిద్ధి విషయంలో చెప్పేటువంటి విధానములో సర్వసంకల్ప సన్యాసాన్ని పదం వాడేసేసాడు. లేకపోతే దుస్సంకల్ప సన్యాసి అని ఉండాలక, మంచి సంకల్పాలు పెట్టుకో అనే కోణంగా ఉన్న అభిప్రాయం ఉన్నట్లయితే దుస్సంకల్ప సన్యాసి. అయ్యా, ఆ దుస్సంకల్పాలను, చెడు సంకల్పాలు మాత్రం తీసివేయి, కాబట్టి సుసంకల్పములు మాత్రం పెట్టుకో అనే మాట చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆ మాట అక్కడ ఆయన వాళ్ళ సర్వసంకల్ప సన్యాసి అన్నాడు. ఎందువల్ల అంటే సంకల్పం బంధం అనేది, నిస్సంకల్పం మోక్షం. కాబట్టి సంకల్ప విషయముగా వచ్చినప్పుడు నీవు వ్యవహారమును సిద్ధింపజేసుకోవాలంటే, భౌతికమును పొందాలని చెప్పనంటే, పంచభూతాత్మక విశ్వ జగత్తులో నీ వ్యవహారం సరైనదిగా ఉండాలని చెప్పనంటే ఆలోచనలు వాడుకోవాల్సిందే. ఇది ఎవరో కాదనే అంశం కాదు. కానీ పారమార్థికం వాంఛించావు, బ్రహ్మమును వాంఛించావు, నువ్వు బ్రహ్మమును పొందాలి, మోక్షం చేరుకోవాలి, జన్మరాహిత్యం చేసుకోవాలి, బ్రహ్మైక్యానుభవం పొందాలి అనే కొంత ఆలోచన విధానం కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఎంతకాలంగా లేదు. దాదాపు వయసు ఇప్పుడు చూసినట్లయితే కొంతమంది 30 ఏండ్లు, 40 ఏండ్లు, 50 ఏండ్లు, 60 ఏండ్లు, 70 ఏండ్లు దాకా వచ్చేసిన విధానాలు ఇంతవరకు వ్యవహారంలోనే మునిగి ఉన్నారు. ఏ కారణంగానో ఆధ్యాత్మికంలో అడుగుపెట్టే నాటికి మీకు 40 కావచ్చు, 50 కావచ్చు, 70 కావచ్చు వయస్సు. ఇక ఆనాడు ఆధ్యాత్మికం ద్వారా అందిన సమాచారం ఏమిటి? అయ్యే, నీవు మనసును నియమించాలి, మనోనిగ్రహణము, మనస్సును ఆపాలి, అంతర్ముఖం చెయ్యాలి, దాంట్లో ఏ సంకల్పం లేకుండా ఉంచాలి అనేది ఈ ఆధ్యాత్మిక కోణంలో వాడబడే పదాలు. ఆ పని చేస్తేనే నువ్వు పరమార్థమై ఉన్న బ్రహ్మం అనేటువంటి అంశాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతే. కొన్ని సంకల్పాలు పెట్టుకుంటాను, కొన్ని వదులుతాను అని చెప్పి అన్నట్లయితే పారమార్థికం కుదిరే వ్యవహారం కాదు. అందుకే ఆయన చెప్పింది సర్వసంకల్ప సన్యాసి. సంకల్పం అంటే అర్థం ఏంటి చెప్పండి? కల్పం అంటే సృష్టి,
కల్పం అంటే సృష్టి, అది బ్రహ్మకల్పం. అంటే బ్రహ్మదేవుల వారు తన ఆలోచన ప్రకారముగా చేసేటువంటి సృష్టి వ్యవహారాన్ని బ్రహ్మకల్పం అని చెప్పి అన్నారు. ఇక్కడ మనలో జరిగే దానిని మనోకల్పం, మనస్సు యొక్క సృష్టి. మనస్సు ఏది అనుకుంటుందో తదాకారం మనకు తోస్తుంది కంటి సునీలాలలో. కళ్ళు మూసుకోండి, ఒక ఆలోచన చేయండి. అమ్మ అన్నాం అనుకో, అమ్మ వచ్చి నుంచుంటుంది. నాన్న అన్నాం అనుకో, నాన్న వచ్చి నుంచుంటాడు. ఇట్లా ఎవరెవరు మిత్రులు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఎవరెవరి గురించిన ఆలోచనలు వస్తాయో అవన్నీ కూడా మరి అక్కడ తోస్తూ ఉంటాయి. దాన్ని తోపికలు అని చెప్పని అంటారు. సంకల్పము, తోపిక అని చెప్పని అంటారు. ఈ రెండు కూడా బంధయోగ్యము. పురాణ భాగాల్లో వచ్చే అంశం ఇదే. సోమకాసురుడు, అంధకాసురుడు ఇరువురు కూడా బ్రహ్మ వద్ద ఉన్నటువంటి జ్ఞానాన్ని అపహరించారు. వేదాన్ని అపహరించి సముద్రంలో వాళ్ళు దాక్కున్నారు. స్వామివారు మత్స్యావతారముగా పోయి వాళ్ళను సంహరించి ఆ వేదాలు పట్టుకోవచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చినట్లుగా కథాంశం. మనలో ఏమిటయ్యా అంటే సోమకాసురుడు అంటే మనస్సు, సోమకాసురుడు మనస్సు, అంధకాసురుడు ఆకారం. ఆలోచన తోపిక, ఆలోచన తోపిక. దీన్నే దృష్టి సృష్టివాదము అన్నారు. ఏ పదార్థంపై దృష్టి పడుతుందో ఎమ్మటే అది సృష్టి తెలియబడుతుంది. వైకుంఠం అని చెప్పి అనుకో, ఎమ్మటి నీ కండ్లలో వైకుంఠం కనబడతా ఉంటుంది. స్వామివారు పడుకొని ఉంటే అమ్మవారి పాదాలు ఒత్తుతూ స్వామివారి సేవ చేస్తూ ఉంటుంది. కైలాసం అని చెప్పి అనుకో, ఎమ్మంటే కైలాసం వెళ్ళిపోతావు. ఆడ స్వామివారు కూర్చుంటారు, అమ్మవారు కూడా కూర్చుని ఆశీర్వాదం చేస్తూ ఉంటుంది. బ్రహ్మలోకం అనుకో, ఎమ్మంటే బ్రహ్మదేవుల వారు దర్శనమిస్తారు నీకు పద్మంలో. ఇట్లా మనస్సులో అన్ని సంబంధ ముద్రలు పడి ఉన్నాయి. ఏ ముద్ర మనం అనుకుంటామో తత్సంబంధమై ఉన్న ఆకారాలు తోసే విధానం. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ఏదో సృష్టి అక్కడ. దాన్ని దృష్టి సృష్టివాదము అన్నారు. దృష్టి పడిందా అంటే ఏమంటే సృష్టి వచ్చేస్తుంది. ఇట్లా మనం పగటిపూట అనేక ఆలోచనలు చేస్తాం, తత్సంబంధమైన ఆకారాలను దర్శిస్తూ ఉంటాం. ఇది దృష్టి సృష్టివాదం. అట్లనే స్వప్నంలో కూడా దృష్టి సృష్టివాదం. ఆ మనసు అనేది ఏ యొక్క పదార్థంపై దృష్టి పడుతుందో ఎమ్మటే తదాకారాలు తోస్తూ ఉంటాయి. దీన్ని మనోకల్పం, సృష్టి, మనోసృష్టి. అది బ్రహ్మకల్పం, అది బ్రహ్మ సృష్టి. వ్యావహారికమై ఉన్న పదార్థాలు, నామరూపాత్మక పదార్థాలు బ్రహ్మకల్పం, బ్రహ్మ సృష్టి. ఇక్కడ మనోకల్పం, మనోసృష్టి. సంకల్పం, సం అనేది ఉపసర్గ, అది పక్కన పెట్టేయండి. లేకపోతే అంటే సమ్ అంటే బాగుగా, ఉపసర్గ పక్కన పెట్టేసాం అనుకో, ఇక్కడ ఏముంది ఇంకా కల్పం, సంకల్పం. కల్పం అంటే సృష్టి. అంటే ఉన్న సృష్టి ఉన్నది, మనం వీటిలను పంచేంద్రియాల ద్వారా ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ పంచభూతాత్మక సృష్టి మనం చేసింది కాదు, మన సంకల్పంతో అయ్యింది కాదు. ఈ భూమి నువ్వు సృష్టించలా, జలం నువ్వు సృష్టించలా, అగ్ని, వాయువు, ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా ఒక బ్రహ్మదేవుల వారి సృష్టిగా, ఈశ్వర సంకల్పాత్మక సృష్టిగా, ఈశ్వర జగత్ అని చెప్పి అన్నారు. కాబట్టి ఈశ్వర నిర్మితమై, ఈశ్వర సంకల్పాత్మక నిర్మితమై ఉన్నటువంటి జగత్తుని మనం జీవన విధానంలో వాడుకుంటూ ఉన్నాం. కానీ మనకున్న స్వతంత్రం, మనకున్న స్వేచ్ఛ ఎక్కడ అని చెప్పనంటే నీ మనస్సు ద్వారా నువ్వు చేసేటువంటి సృష్టి. ఇది నువ్వు చేసుకోవచ్చు, ఇది నీ చేతుల్లో ఉంది సృష్టి. ఏమనుకుంటే తోస్తూ ఉంటాయి. ఈ ప్రకారముగా మనస్సు అనేది చేసేటువంటి సృష్టి, దాన్ని సంకల్పం. కల్పం అంటే సృష్టి అన్నమాట. అందుచేత ఇంతకాలం మనం చేసిన పని ఏమిటయ్యా అంటే సృష్టి వ్యవహారం. అనేక జన్మలుగా, ఈ జన్మలో ఆరంభమైంది కాదు, అనేక జన్మలుగా మనం చేస్తున్న పని సృష్టి, మనోకల్ప, మనో ఆలోచనలు, పరంపర కల్పములు. ఈ ప్రకారముగా ఈ కల్పనా విధానముగా ఉన్నాం కాబట్టి మనం వ్యవహారాన్ని చేసుకునే విధానంగా ఉన్నది.
మరి పరమార్థముగా ఉన్నటువంటి బ్రహ్మము అనబడేటువంటిది ఏతున్నదో దాన్ని మనం చేరుకోవాలని చెప్పి అన్నట్లయితే ఈ కల్పమును, ఈ మనోకల్పమును ఆపాలి. మనస్సు సంకల్ప సృష్టిని ఆపాలి. దాన్ని ఆపగలిగినటువంటి వారు మాత్రమే పరమార్థమై ఉన్న బ్రహ్మం వద్దకు పోయే అవకాశం ఉన్నది. అంతే. కాబట్టి ఇక్కడ మరి మహాత్ముల ద్వారా జ్ఞాన ఆర్జన చేసి ఉపదేశమును గావించుకొని మనం ఈ కల్పమును, ఈ మనోసంకల్ప సృష్టిని జయించడానికి ఒక ప్రక్రియను ఏర్పాటు చేసుకున్నాం. దాన్నే సోహంభావ ధ్యానము, శ్వాసపై నిఘా, శ్వాసను గమనించటము. ఈ శ్వాసను గమనించటము అనే విధానములో మనం ప్రవేశించినప్పుడు అక్కడ ఉండలేని విధానం ఒకటి ఏర్పడుతుంది మనకి. శ్వాస యందు నిలకడగా ఉండలేని విధానం ఎందుకు ఏర్పడుతుందయ్యా అని చెప్పనంటే, మనకు ఎప్పుడూ కూడా దాని యందు ఉండే అలవాటు లేదు, ఏనాడు లేదు. నేత్రేంద్రియంతో మనకి సాహచర్యం ఉన్నది, సహచర్యం. శ్రోత్రేంద్రియముతో సాన్నిధ్యం ఉన్నది. జిహ్వేంద్రియముతో చాలా సంబంధం మనకున్నది. వాటితో అనుక్షణం ఒక అనుబంధాన్ని పెంచుకున్నాం. కాబట్టి కంటితో ఉండి చూసే విధానంలో ఎలాంటి ఇబ్బంది ఏమి ఉన్నది. 2 గంటల సినిమా టీవీలో వస్తూ ఉంటే తదేకంగా కన్ను ఆరపకుండా చూస్తావు. ఎవరైనా ఒక విషయాన్ని బాగా దీర్ఘంగా చెబుతూ ఉంటే దాన్ని చెవులు నిక్కబెట్టుకొని ఒక్క శబ్దం కూడా పక్కకు పోకుండా వినే విధానం చేస్తాం. ఇక భోజనం కాడు కూర్చుంటే ఏ పదార్థం వదలకుండా అన్ని పదార్థాలనే ఆస్వాదిస్తాం. ఇట్లా ఈ ఇంద్రియాలతో ఉండటం అని చెప్పనంటే బాగా అలవాటై ఉన్న విధానము. కానీ శ్వాస వద్దకు వచ్చి కూర్చోవాలని చెప్పనంటే అది బ్రహ్మ ప్రళయ పర్యంతం అవుతుంది. ఒక 1/2 అవర్ కూర్చోవాలంటే సాధ్యం కాని విధానం. కారణం అభ్యాసం ఎప్పుడు ఉంది. ఏనాడు శ్వాస వద్ద కూర్చోబోవడానికి కారణం మనకెవరు చెప్పారు? మన జీవితంలో అవసరం అనిపించినటువంటివన్నీ కూడా ఇంద్రియ వ్యాపారం. పదార్థాలు ఉన్నాయి, రుచి చూడాలి, ఆస్వాదించాలి, ఆడ పని పడింది మనకి. చెవులు ఉన్నాయి, ఇతరులు చెప్పే శబ్దాలు వినాలి, అవసరం పడింది, అక్కడ ఆడ కూర్చున్నాం. కన్నులు ఉన్నాయి, అనేక అంశాలను దర్శించాలి, పని పడింది, ఆడ కూర్చున్నాం. కనుక ఈ 3 కాడ నిరంతరంగా ఒకటి వీడితే మరొకటి, ఒకేసారి కాదు, ఒకటి వీడితే మరొకటి, ఇట్లా 1 by 1గా వాటి వరకే మనం ఉండటం అనే పరిధి ఏర్పాటు చేసుకున్నాము. కానీ మధ్యలో ఉన్నటువంటి శ్వాస హంస అనేటువంటి దాని పరిధిలోకి ఏనాడు మనం వచ్చిన విధానం లేదు. రావాలనేటువంటి అపేక్ష లేదు. అయితే దాన్ని ఆశ్రయిస్తే కలిగే ప్రయోజనం ఏమిటో కూడా తెలియదు. ఈనాడు మనం ఈ శాస్త్రం ద్వారా భగవద్గీత, ఉపనిషత్తులు మొదలైనటువంటి మహాత్ముల వాక్యాల ద్వారా ఒక విషయావగాహన కలిగింది. కాబట్టి మనం ఈనాడు శ్వాస వెంబటే ఉంటున్నటువంటి ఒక ప్రక్రియ, కొత్త నూతన ఒరవడి ఆరంభం చేశాము. ఈ ఆరంభం చేసిన విధానములు అలవాట్లేని వ్యవహారం కాబట్టి, ఇంతకాలంగా దాని యందు ఎప్పుడూ కూడా ఉన్న దాఖలాలు లేవు కాబట్టి కొత్త విధానం, కొత్త కాపరం ఉన్నట్లుగా ఈ కొత్త విధానంగా పెట్టుకోవడం కారణముగా మరి అక్కడ ఉండగలుగుతున్నామా అని ప్రశ్న వేసుకుంటే అది ఎవరికి వారికే చూసుకోవచ్చు. ఒకవేళ అరగంట సేపు కూర్చుందామని చెప్పి అనుకున్నా కానీ మరి అక్కడ నిలకడగా ఉండే విధానం కనపడటం లేదు. ఎందుకంటే మనసు అనేది జారిపోతూ ఉంది. ఎందుకు? ఇంతకాలం పాటు నేత్రేంద్రియంతోనో, శ్రోత్రేంద్రియంతోనో, జిహ్వేంద్రియంతోనో బాగా అలవాటు పడి ఉన్నది కాబట్టి ఏదో ఒక భాగాల్లోకి పోయి అది కూర్చుంటుంది, అంతే, శ్వాస మీద ఉండదు. మరి ఇంద్రియ విధానం కాకపోతే ఆలోచన అనే భాగంలో పోయి కూర్చుంటుంది. చాలామంది ధ్యానం చేసే వాళ్ళలో చూసినట్లయితే వాళ్ళకు తెలియకుండానే ఏదో సమయంలో పోయి అక్కడ ఆలోచనలోనన్నా విహరించే విధానం ఉంటుంది. లేదు ఇంద్రియాలతో సంబంధం పడి ఏవో విషయాలు వినటమో, ఇంకేవో కంటి యందు లీలగా చూసుకోవటమో,
అనేవి చేసే విధానం చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి విధానము. ఈ విధముగా ఇంద్రియాల సాన్నిహిత్యం, ఇంద్రియాలతో ఉన్న అనుబంధం, ఇంద్రియాలతో ఉన్న సంబంధం మనలో బాగా ప్రగాఢముగా పెరిగిపోయింది కాబట్టి ఏనాడు కూడా మనకి శ్వాసతో ఉండటం అనేటువంటి ఒక అభ్యాసం లేదు గనుక ఏమవుతుందయ్యా అని చెప్పనంటే, అక్కడ ఉండాలని చెప్పనంటే చాలామందికి ఇబ్బంది వచ్చి పడింది. కానీ పరమార్థాన్ని కోరుకుంటూ ఉన్నావు, బ్రహ్మమును కోరుకుంటూ ఉన్నావు, మోక్షాన్ని అపేక్షిస్తూ ఉన్నావు. కాబట్టి అలాంటి అపేక్ష అనుసరించినప్పుడు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఉందామా అంటే ఉండలేకపోతా ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఏర్పడి ఉన్నటువంటి విధానం. ఇంతకుముందంటే తాత్వికం విషయం అవగాహన లేదు కాబట్టి అందరితో పాటు మనం కూడా వ్యావహారికమున్నది జీవించే విధానం ఏర్పడిపోవడం కారణముగా ఇంతకాలంగా ఆ శ్వాస అంటే ఏమిటో దాని పేరు అంశాని, స్వసోహమని అనే పదాలు మహాత్ములు దగ్గర నుంచి వచ్చిన పదాలు కనుక శ్వాస వల్ల కలిగే ప్రయోజనం, శ్వాసను ఆశ్రయిస్తే వచ్చేటువంటి బ్రహ్మానందం, ఆత్మీక సిద్ధి అనేవి ఇటీవల కాలంలో మనం వాటి గురించి వినటము, ఉపదేశం పొందటం వారి ద్వారా అక్కడి నుంచి శ్వాస వెంబటి ఉండడం లాంటివి చేస్తూ ఉన్నా కానీ ఇక్కడ ఏమవుతుందని చెప్పనంటే మనకున్న సమయంలో ఎక్కువ శాతం మనం ఇంద్రియాలతోనే గడిపి ఏదో కొద్ది శాతం మాత్రమే శ్వాసతో ఉండే విధానం చేస్తూ ఉన్నాం. ఉదయం లేచాము అంటే పడుకోబోయేదాకా అనుకుందాం. ఈ పడుకోబోయేదాకా మధ్యలో కాలంలో ఉన్నటువంటి 12 గంటలు 13 గంటలు, నైట్ 10 అవుతుందిగా, 15 గంటలు వేసుకోండి. మరి ఇన్ని గంటల సమయం మొత్తం దేనికి మనం వాడుతూ ఉన్నాం? నిత్య జీవితంలో ఇంద్రియాలకే వాడుతూ ఉన్నాం, వ్యవహారం కోసంగా వాడుతూ ఉన్నాం, ఆలోచనల కోసంగానే వాడుతూ ఉన్నాం. ఒకవేళ మనం మహాత్ముల ద్వారా ఉన్నటువంటి ధ్యానం అనేటువంటి అంశం అనేటువంటిది ఏమాత్రం మనం కాలమానంగా పెట్టి చేస్తున్నాము అంటే చాలా తక్కువ సమయం కేటాయించాం. ఉదయం పూట స్నానం చేశాక బొట్టు పెట్టుకొని అట్లా కూర్చుని ఒక అరగంట పావుగంట అని చెప్పి అనుకుంటాం. మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన, షాపు నుంచి వచ్చిన, స్నానం చేశాక అట్లాగా ఒక సాప్ వేసుకొని ఒక పావుగంట కేటాయించుకుంటాం, అరగంట పావుగంట కేటాయించుకుంటాం. మరి మిగతా సమయం అంతా దేని గడిపే మనం? ఇంద్రియాలతో, ఆలోచనలతో, వాటితోనే పెట్టాం. కాబట్టి ఎక్కువ సమయం వాటి ఎందే పెట్టడం కారణముగా ఈ స్వల్పకాల సమయం కూడా అది ఎగరగొట్టేస్తాము, దూది పిందేలాగా ఎగరగొట్టేస్తాము. మనం చేసే పావుగంట అరగంట ఇంతసేపు వ్యవహారం ఉన్నాం కాబట్టి దాని బలం పెరిగింది కదా. కనుక దాని బలం ముందు మనం చేసేటువంటి పావుగంట అరగంటలో అనేటువంటి దూది పిందెల్లాగా ఎగిరిపోతా ఉన్నాయి. అందువల్ల జీవితంలో అది కేవలం లాంఛనప్రాయంగా మిగిలిపోతుందే కానీ ఎక్కడుందరా గొంగడ అని చెప్పానంటే ఏషన్స్ వాటే ఉన్నదని చెప్పినట్లుగా ఉంటుంది. ఉపదేశం పొంది 10 ఏళ్ళు అయిపోయిందండి, ఏమీ లేదు, మొత్తానికి చేస్తామన్నాను, వాళ్ళు చెప్పే కనపడలేదని చెప్పి అంటాడు. కనపడటం దేవుడు ఎరుగు, అసలు మనస్సు ఏమి ఉండలేదు అంటాడు. ఎప్పుడు కూర్చున్నా మనస్సు పరుగులు చేస్తానే ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ పరుగులు తీసే దానికేమో ఎక్కువ సమయం కేటాయించాం, నిలకడగా ఉండే దానికేమో తక్కువ సమయం కేటాయించాం. అందుచేత ఇక్కడ భగవానుడు ఏమంటున్నాడంటే యమమభ్యస్యతే నిత్యం. కనుక ఈ సాధనా విధానం నువ్వు నిత్య జీవితంలో ఒక వరవడిగా పెట్టుకోవాలి. అబ్జర్వేషన్, గమనిక. ఎక్కడ కూర్చున్నా ఉన్న సమయం అంతా నువ్వు ధ్యానం వైపుకు తిప్పుకునే విధానం చేయాలి. తీవ్ర జిజ్ఞాస అంటారు. ముముక్షత్వము, తీవ్ర ముముక్షత్వము, తీవ్ర జిజ్ఞాస అని చెప్పని అంటారు. అట్లా ఎవరైతే బాగా జిజ్ఞాస వహించి ఉంటారో, శ్రద్ధ వహించి ఉంటారో, సాధన పట్ల మక్కువ కలిగి ఉంటారో వాళ్ళు అన్ని సమయాలను కూడా ధ్యానానికి వినియోగింపజేసుకుంటారు. షాపులో కూర్చున్నా, కారులో ప్రయాణం చేస్తూ ఉన్నా, సోఫాలో కూర్చున్నా, భోజనం అయ్యాకైనా, టీవీ చూసిన తర్వాత అయినా, ఇతర మిత్రులతో మాట్లాడిన తర్వాత అయినా అనేక మనకి సమయాలు ఉన్నాయి మధ్య మధ్యలో.
అవన్నిటి యందు కూడా జ్ఞప్తి పెట్టుకుని సాధనను కొనసాగించుకునే విధానం ఉంటుంది. అది ఆ సాధన అనే అంశము మనకు నిత్య జీవితంలో ఒక అనుస్యూతం కావాలి. లాంఛనప్రాయంగా మాత్రమే మనం పెట్టుకున్నాం. ఉదయం స్నానం చేశాక మంచి బట్టలు ధరించి, విభూతి రేఖలు ధరించి, దర్భాసనం ఏదో వస్త్రం పరుచుకొని ఒక 10 నిమిషాలుగా అరగంట గడియారం పెట్టుకొని అరగంట అయ్యిందా అంటే ఆ పూటకి నమస్కారం పెట్టేయటం. మళ్ళా తెల్లారితే కదా మళ్ళీ ధ్యానం చేసేది. మళ్ళీ సూర్యోదయం కావాలి, మరి మనం స్నానం చేయాలి, బొట్టు పెట్టుకోవాలి, అప్పుడు దర్భాసనం ఇది వేసుకోవాలి, ఒక అరగంట టైం పెట్టుకోవాలి. ఈ లోపలంతా ఏమవుతుంది మొత్తం? ఇది కేవలం ఏదో చేస్తున్నాం స్వామి చెప్పారు కాబట్టి చేస్తే మంచిది అనే ఉద్దేశంతో ఒక అరగంట సేపు కేటాయించి సమయం చేసేది కేవలం అది లాంఛనప్రాయంగా పోతుందే కానీ లక్ష్య సిద్ధిని, లక్ష్యమును పొందే అవకాశం మాత్రం ఉండదు. ఇది మనకి శాస్త్ర మహాత్ములు చెప్పేటువంటి మాటలు. ఉత్తర గీతలో ఇదే మాట స్వామి ఇక్కడ వాడారు. భగవద్గీతలో కూడా అక్కడ కూడా ఆయనే వాడిన పదం. ఉత్తర గీత ఏం చెప్పింది, భగవద్గీత ఆయన చెప్పింది, రెండు ఆయన చెప్పింది. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. భగవద్గీత మరి అక్షర పరబ్రహ్మ యోగం 8వ అధ్యాయంలో స్వామి చెప్పే మాట. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. యోగముతో కూడుకో. ఎప్పుడు? తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని కాలములయందు. అది సాధకులు ముఖ్యంగా గమనించాల్సిన అంశము. సాధకులమైతే గమనిస్తాం. ఏదోలే జీవితంలో ఆధ్యాత్మికం అన్నారు, కాస్త చేస్తే పోతుంది కదా అనేటువంటి ముభావత ఉన్నటువంటి వాళ్ళు ఒక లాంఛనప్రాయంగా ఏదో మక్కువ కోసంగా అట్లాగా చేశామా, ఇట్లా వచ్చి బయటపడ్డామా, ఆ విధంగా ఉన్నటువంటి వారు లక్ష్యాన్ని పొందే అవకాశం మాత్రం ఉండదు. ఏదో చేశామంటే జీవితంలో చేశామంతవరకే, లక్ష్య సాధన మాత్రం కాదు. లక్ష్యమునందు దృష్టి గలవాడు, దాన్ని సాధించలేనటువంటి యొక్క మక్కువ ఉన్నటువంటి వాడు, తీవ్ర జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వాడు, వ్యవహారాలే మానుకోడు, వ్యవహారాలు వ్యవహారములే. ఆ వ్యవహారములలో ఉన్నప్పటికీ కూడా సాధన అనేటువంటిది ఒక పక్క నిలబడి ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా దాన్ని వినియోగింపజేసుకుంటూ ఉంటాడు. అట్లా సాధన పట్ల మక్కువ పెంచుకుని ఉన్నటువంటి వాడు వ్యవహారాలను కూడా తగ్గించుకుంటాడు. ఎవరన్నా వచ్చారు, మాట్లాడాలి, అవసరం. ఎంతవరకు మాట్లాడాలి? అంతవరకే. ఎగస్ట్రా మాటలు ఉండవేక. ఏదో నెగస్ట్రా బాతా కానీ లోకాభిరామాయణం ఇలాంటివి ఏమన్నా వస్తే, అయ్యా నాకు పని ఉంది చాలు, ఇంతవరకు. వచ్చిన పని ఇంతే కదా, మాటలు ఇంకేం చెప్పాలా, లేవు కదా, చాలు. అన్నీ ఇట్లాగా కట్ చేసేసుకుంటాడు. ఎక్కడికక్కడ సమయాన్ని అతడు కూడదీసుకుంటాడు. ఆ సమయాన్ని తన ధ్యానం వైపుకి మరలుచుకుంటాడు. కనుక అతడు వ్యవహారము శుద్ధంగా ఉంటుంది, సాధన కూడా పర్ఫెక్ట్ నిలుస్తుంది అప్పుడు. ఎందుకంటే మనం సన్యాసులం కాదు, సంసారాదులు ఉన్నాయి, వ్యవహారం ఉన్నది, లోక వ్యవహారం ఉంది. అది కాదని చెప్పి బతికే అవకాశాలు లేవు. అలాంటిది ఉన్నప్పటికీ కూడా దాంట్లో మనం ఉంటూనే మన సాధనను కొనసాగించుకున్నట్లయితే మనం పరమార్థానికి దగ్గర అయ్యే అవకాశము ప్రధానముగా ఉంటుంది. అది సాధకులై ఉన్నటువంటి వారు ప్రధానముగా గుర్తించాల్సిన అంశము. ఏదో లాంఛనప్రాయంగా వారు స్వామి చెప్పారు, చేయకపోతే బాగా ఉండదు కాబట్టి చేస్తూ ఉన్నాను. ఉదయం కూడా కాసేపు చేస్తాను, సాయంత్రం అవకాశం ఉంటే చేస్తాను, లేకపోతే రేపు పొద్దున్నే చేసుకుంటాను. అది కుదరకపోతే వారంకోసారి చేసుకుంటాను. ఈ కోణంలో పోయే విధానం గలవాళ్ళు ఏదో ఆధ్యాత్మిక భావనతో ఉన్నామనే మాటే తప్ప మరి లక్ష్య సాధనను చేరుకునే అవకాశాలు మాత్రం ఏమాత్రం ఉండవు. అంతే శాస్త్రం చెప్పే మాటలు. ఆసీనోవా శయానోవా గచ్చన్ తిష్టన్ సదా అశుషి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున అనేది కూడా ఈ శ్లోకం ఇదే ఉత్తర గీతలో స్వామి చెప్పే మాట.
ఈ భావాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో యమం అభ్యస్యతే నిత్యం, నిత్యం ఎల్లప్పుడూ, నిత్యం అంటే ఎల్లప్పుడు, ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడప్పుడల్లా నువ్వు సాధన యందు నిలబడే విధానం కలిగి ఉండాలి. ఈ కోణములో చూసినట్లయితే మనస్సు ఒక పర్ఫెక్ట్ విధానాన్ని సాధించింది అనుకోవచ్చు మనం. వ్యవహారం గనక చేయటం అయిపోయిందా అంటే మనసు ఏం చేస్తుంది, ఎమ్మటే తన ఆలోచన ప్రవాహంలో గెలి కూర్చుంటుంది. ఇప్పుడు భోంచేయటము అనే పని ఉందనుకోండి, ఆడు ఉంటుంది భోంచేస్తుంది, అప్పుడు కూడా ఆలోచనలు చేసే విధానం ఉంటుంది. ఒకవేళ ఆలోచనలు ఆపి భోంచేయటం అనే పని పెట్టుకున్నాం అనుకోండి, భోంచేయటం అనే పని అయిపోయిందా అంటే మన మధ్యలో గ్యాప్ వస్తుందిగా, ఎమ్మటే మనస్సు ఏం చేస్తుంది, ఆలోచన అనేటువంటి ప్రవాహంలోకి వెళ్ళి కూర్చుంటుంది ఆ పని. కనుక మధ్య మధ్యలో ఇంద్రియ వ్యాపారం మానుకున్న తర్వాత మధ్యలో వచ్చేటువంటి సమయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనస్సు వాడుకునే స్థాయిలో ఉంది. అప్పుడు మనస్సు వాడుకుంటుంది, తన ఆలోచన అనే విధానంలో అది వాడుకుంటుంది. కానీ ఆ సమయాలు మనం ధ్యానం అనే కోణములో వాడుకునే పరిధికి మనం రావాలి. ఎప్పుడైతే మనం ఈ ప్రకారముగా గమనించి ఆ ఉన్న సమయాలను ధ్యానం అనేటువంటి వైపుకి మరలించుకుంటూ ఉన్నామో, దాని ద్వారా ఏమవుతుందని చెప్పనంటే మనస్సు తన ఆలోచనలు చేయటం అది మానుకుంటుంది. దాని కుదరదుగా. మనం ఎప్పుడైతే సాధన అనే అంశాన్ని ప్రవేశింపజేశామో ప్రతి గ్యాపులలో సమయాలలో, ఇక మనస్సుకి ఆలోచించే అవకాశం రాదిక. తన ఆలోచన విధానాన్ని అది తగ్గించుకుంటుంది. మనం సాధన పెంచుకునే కొద్దీ మనస్సు తన పని తాను తగ్గించుకుంటుంది. చివరికి ఏమవుతుందని చెప్పారంటే ఈ సాధన అనేటువంటిది ఎక్కువగా జీవితంలో బలపడుతుంది. ఈ ప్రకారముగా మనం వ్యవహారములో ఉన్న సమయాలను ధ్యానం వైపుకి మరలించి చేసినప్పుడు, నువ్వు సాయంత్రం పాటు కూర్చుంటావు ధ్యానంలో, అప్పుడు నీ మనసు నిశ్చలంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ నిశ్చల విధానాన్ని నువ్వు నిత్య జీవితంలో సాధించావు కాబట్టి సాయంత్రం సమయంలో అట్లా నిర్మలంగా కూర్చున్నప్పుడు మనసు అట్లా ఉండిపోతుంది. కానీ సాయంత్రం సమయంలో కూర్చున్నప్పుడు మనస్సు ఉండలేదంటే కారణం ఏమిటి, నువ్వు పగలంతా సమయాలు దానికి అప్పచెప్పేసేసావు మనస్సుకి. కనుక అది యథేచ్ఛగా ఆలోచనలు చేసే విధానాలుగా బాగా మునిగిపోయింది. కాబట్టి నువ్వు సాయంత్రం సమయంలో ధ్యానం అనే అంశంలో కూర్చున్నప్పుడు అక్కడ నీ సాధన అనేది కొనసాగే అవకాశం లేదు. ఎందుకంటే మనస్సు యొక్క పోకడ, మనస్సు యొక్క ప్రవాహం అది బాగా బలపడి ఉంది. కాబట్టి నువ్వు పెట్టుకున్న పావుగంట అరగంట దాని ముందు దూది పిందెలు ఎగిరిపోతుంది అంతే. కాబట్టి ఇక్కడ స్వామి చెప్పే మాట యమం అభ్యస్యతే నిత్యం, చాలా గొప్ప పదం ఇది. సాధకులై ఉన్నటువంటి వారి విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. యమం అభ్యస్యతే నిత్యం, ఎల్లప్పుడూ. నువ్వు ఇప్పుడు బస్సులో కూర్చున్నావు, ఏదో ప్రయాణం, ట్రైన్ కానీ బస్సు కానీ, నువ్వు నీ గమ్యం చేరుకోవాలంటే ఒక 5 hours పడుతుంది. ఈ 5 hours అక్కడ కూర్చోవాల్సిందే, నువ్వు సీట్లో కూర్చోవాల్సిందే. ఎడకపోతా బస్సు నడుస్తుంది, లేచి అవకాశాలు లేవు, పోయే అవకాశాలు లేవు. మరి ఆ 5 hours 5 గంటలు నువ్వు ఏం చేయాలి చెప్పండి అక్కడ. అందుచేత పక్క వాళ్ళతో ఏదో ఒక విషయాన్ని పెట్టుకుంటావు, ఏదో ఒక ఆలోచన కావాలి కాబట్టి, ఏవో మాటలు వినాలి కాబట్టి ఆ సమయాన్ని మనం అట్లాగా వినియోగింపజేసేదానికి అలవాటు పడ్డాం మనం. అదే నీకు ధ్యానం అనేది ముఖ్యముగా భావించినట్లయితే నువ్వు ఆ సమయాన్ని చక్కగా 5 గంటలు ధ్యానమే బాగా చేసుకోవచ్చు. ఒకవేళ పక్క కూర్చున్న సీట్లో వ్యక్తి ఏమన్నా పలకరించబోయినా నువ్వు దానికి సిద్ధపడవు, శబ్దం చేయమాక అంటావు. కనుక మనకు ధ్యానం అనేది మక్కువ పెరగాలి. ముందు ధ్యానం చేయాలన్న మక్కువ పెరగాలి, అపేక్ష పెరగాలి. నేను ధ్యానపరుణ్ణి కావాలి, ఆత్మ అనుభవం సాధించుకోవాలి అనే ఒక లక్ష్యం వచ్చినట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నా ధ్యానమే. సాయంత్రం అయి
స్నానం చేస్తే అదేదో పూజ మందిరంలో కూర్చుంటే అప్పుడు చేయాలి, అదంత అవసరం లేదు. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర పరం పదం. ఎక్కడెక్కడ నువ్వు ఉంటావో అక్కడెక్కడల్లా ధ్యానమే. షాపులో కూర్చున్న ధ్యానమే, ఆఫీసులో కూర్చున్న ధ్యానమే. వర్క్ చేసుకుంటావు, సమయం మధ్యలో నీకు వస్తుంది, ఆ సమయాలను వాడుకుంటూ ఉంటాం. యమం అభ్యస్యతే నిత్యం, ఇది ఈ పదం. కనుక ఈ ప్రకారముగా యమం, యమం అంటే నియమించటం, యమ నియమే ఉత్పత్తి అన్నమాట. యమ అంటే నియమించటం, మనస్సుని నియమించటం. అది ఏ సంకల్ప అనేటువంటి వృత్తిలో మునిగిపోయి ఉన్నదో దాని నుంచి వేరు చేసి దాన్ని హంసతో జోడించే విధానం. కనుక హంసతో జోడించే విధానాన్ని స్వామివారు లక్ష్మణార్యులు ప్రథమ సోపానము అని చెప్పారు. దీంట్లో మొత్తం 4 సోపానాలు ఉంటాయి. సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ. ఇవి వేదమునందు ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మహావాక్యములుగా పేరుగాంచి ఉన్నటువంటివి. అవాంతర వాక్యాలు వేరు, మహావాక్యాలు వేరు. అవాంతర వాక్యములు అని చెప్పనంటే అవి కేవలం ఒక అంశాన్ని తెలియజేసేటువంటి, పరోక్ష జ్ఞానాన్ని అందించేటువంటి వాటిని అవాంతర వాక్యాలని చెప్పనంటారు. అపరోక్ష అనుభవాన్ని, అనుభవైక విధానాన్ని కలగజేసే విధానం అవి మహావాక్యములు అన్నారు. అందువల్ల ఈ మహావాక్యములు అనేటువంటి వాట్లను లోకంలో చాలామంది ఒక వాచా విధానముగా చెప్పుకోవటం వరకు మాత్రమే ఉండిపోయారు. తత్వమసి మహావాక్యం తీసుకోండి, జహద్ లక్షణ, అజహద్ లక్షణ, భాగత్యాగముల ద్వారా ఏవి బాధించుటకు యోగ్యమై ఉన్నటువంటి యొక్క వాట్లను జహత్ అజహద్ లక్షణాల ద్వారా బాధించుటకు సాధ్యం కానటువంటిది, దానికి ఐక్యత్వ భావం అనేటువంటిది కేవలం ఒక మాట రూపముగా మాట్లాడుకుని నేను తత్వమసి మహావాక్యాన్ని అవగాహన చేసుకున్నాను, అంతవరకే అనుభూతి అయ్యే అవకాశం లేదు, అవగాహన వరకే అవుతుంది. ఇవన్నీ కూడా నివృత్తి మార్గములో ఉన్నప్పుడు సాధకునకు అనుభవంలోకి వచ్చేటువంటి మహావాక్యములు. అందుచేత మొదటి సోపానం ఏమిటంటే శ్వాసను మనస్సుతో జోడించటం. సోహం సూత్రము, సోహం సాధన, సోహం సోపానము. అది దాని యందు నిలకడగా ఉండే విధానాన్ని ముందు మనం సాధించుకోవాల్సి ఉంటుంది. ముందెత్తులో అనేక ఇబ్బందులు పెడతాం, మనస్సును ఉండదు, అక్కడ జారిపోతూ ఉంటుంది. కొద్ది కాలం పోయే కొద్దీ లోన ఉన్న సంస్కారాలు బలహీనమయ్యే కొద్దీ, అనాత్మ సంబంధ మలదోషం తొలగిపోయే కొద్దీ మనస్సులో నిశ్చల భావం ఏర్పడుతుంది. ఆ ప్రకారముగా శ్వాసను మాత్రమే గమనించే విధానం ఏర్పడ్డప్పుడు ఇక నివృత్తి వైపుకు పయనించే విధానం ఏర్పడుతుంది. ఆ విధంగా శ్వాసతో ఉండి సుషుమ్న వైపుకు, పరమాత్మ వైపుకు ప్రయాణం జరిగినప్పుడు ఎంతెంత మనస్సు నిశ్చలమవుతుందో అంతంత శ్వాస కూడా ఆగుతుంది. 10 అంగుళములతో సంచరించేటువంటి శ్వాస అనగా పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాత్మికం శ్వాస కాబట్టి ఈ పంచభూతముల పరిధిలో సంచరించేటువంటి శ్వాస పృథివీ, జలము, అగ్ని, వాయువు తత్వాలు దాటి ఆకాశతత్వంలో ఉండే విధానం ఏర్పడుతుంది. అక్కడ ధ్యానంలో ఒక తన్మయ స్థితి ఏర్పడుతుంది. మనస్సు పూర్తిగా నిశ్చలమైపోయి ఉంటుంది. ఆ స్థితిలో ఇంద్రియ పాటవం పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది. దేహ స్పర్శ కూడా పూర్తిగా తొలగిపోయి ఉంటుంది. ఓ తన్మయత్వంలో చేరిపోయి అక్కడ ఒక ఆనంద స్థితిలో ఉండిపోయే విధానము. ఆడ పోయినప్పుడు ఆడ కేవలం శ్వాస అనేది 10 అంగుళములు కాకుండా 2 అంగుళముల వరకు మాత్రమే సంచరించే స్థాయిలో ఉంటుంది. అక్కడ అదొక స్థితి. కుండలిని యోగం అంటారు, తురీయము అంటారు. 4వ అనుభవము తురీయ అనుభవము అంటారు. నా స్థూల దేహం ద్వారా జాగ్రత్త అనుభవం పొందుతూ ఉన్నాం, సూక్ష్మదేహం ద్వారా సపనానుభవాన్ని పొందుతూ ఉన్నాం, కారణదేహం ద్వారా సుషుప్తి అనుభవాన్ని పొందుతూ ఉన్నాం. ఎట్లాగో అట్లా హంస ద్వారా తురీయ అనుభవాన్ని పొందుతూ ఉన్నాం. జాగ్రత్త అనుభవాన్ని ఇవ్వాలంటే స్థూల దేహమే ఇవ్వాలి.
స్వప్న అనుభవాన్ని ఇవ్వాలంటే సూక్ష్మదేహమే ఇవ్వాలి. సుషుప్తి అనుభవాన్ని ఇవ్వాలంటే కారణదేహమే ఇవ్వాలి. తురీయ అనుభవాన్ని ఇవ్వాలంటే హంసయే ఇవ్వాలి. అందుచేత ఎక్కడైతే హంస అనేది తగ్గి కేవలం సుషుమ్న ద్వారం వద్ద చేరి ఉంటుందో, అక్కడ 2 అంగుళముల పరిధిలో సంచరించేదిగా ఉంటుందో, ఆ స్థితికి సాధకుడు ఎదిగినప్పుడు, దానిని పొందినప్పుడు, అక్కడ మలిన సాత్వికమై ఉన్న అవిద్య పూర్తిగా అంతరిస్తుంది. మాలిన్యం మొత్తం పోతుంది, మలదోషం పోతుంది కదా. కాబట్టి మలిన సాత్వికమై ఉన్న విద్య అంతరించినప్పుడు అదే శుద్ధ సాత్విక విద్యగా పరిణమిస్తుంది. ఆ శుద్ధ సాత్విక విద్య అనేటువంటి భాగాన్ని బట్టి ఈశ్వరుడు అంటారు. మలిన సాత్విక అవిద్య అనే దాన్ని బట్టి జీవుడు అని చెప్పని అంటారు. శుద్ధ సాత్విక విద్య అనే దాన్ని బట్టి ఈశ్వరుడు అన్నారు. అంటే ఏమిటి అక్కడ అర్థం? జీవుడు తన ఉనికి కోల్పోయాడు. మలిన సాత్విక అవిద్య ఉంటేనే జీవత్వం ఉండేది. మలిన సాత్విక అవిద్య అంతరించింది కాబట్టి అక్కడ జీవత్వం లేదు. ఇప్పుడు ఏముంది అక్కడ? శుద్ధ సాత్విక విద్య అనేది ఏర్పడింది కాబట్టి ఈశ్వరత్వం ఆవిర్భావం అయింది అని అర్థం. అంటే ఏమిటి అర్థం? జీవుడు ఈశ్వరుడయ్యాడు. అదే తత్వమసి మహావాక్యం. తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా ఈ జీవుడు, అసి అయ్యను, జీవుడు ఈశ్వరుడు అయ్యను. అనుభవ వాక్యం ఇది. మిగతావన్నీ అవాంతర వాక్యాలు ఏంటో, స్థూలదేహ పంచకరణ, సూక్ష్మదేహ పంచకరణ, ఇట్లా 19 తత్వాలు, పంచభూతములు, వాటి విధానాలు తెలుసుకోవటం లాంటిది. ఇదంతా అవాంతర వాక్యాలు. దానివల్ల జ్ఞానం కలుగుతుంది, ఇక్కడ అనుభవం కలుగుతుంది. కాబట్టి మొదటి సోపానమగు సోహముతో అనుసంధానాన్ని పొందింపజేసుకున్నప్పుడు ఏమైంది ఎక్కడ అంటే, ఈ జీవత్వం తొలగిపోవటం కారణముగా ఈ జీవుడే ఈశ్వరుడయ్యాడు. దీన్నే శివజీవైక్యము, జీవ శివైక్యము, జీవ శివైక్యము, జీవుడు శివుడయ్యాడు. ఇదే తత్తు త్వం అసి. తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా నీవు, అసి అయ్యావు. తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా జీవుడు, అసి అయ్యను, జీవుడు ఈశ్వరుడు అయ్యాను. 2వ సోపానంలో ఉన్నట్లప్పుడు ఈ అనుభవానికి వస్తుంది. కేవలం చెప్పే అంశం కాదు ఇది, అనుభవానికి వస్తుంది. అనుభవం పొందినప్పుడు గురుదేవుడు తెలియజేస్తాడు, 2వ సోపానంలో ఉన్నావయ్యా అని చెప్పాడు. ఆ స్థితిని చేరినప్పుడు మరి ఆ సుషుమ్న ద్వారం వద్ద 2 అంగుళ పరిధిలో మాత్రమే సంచరించే శ్వాస అయితే ఉన్నదో అది కూడా పూర్తిగా ఆగిపోతుంది. ఏ సుషుమ్న నుండి ఆ శ్వాస పుట్టి బయటికి వస్తూ ఉన్నదో ఆ సుషుమ్న యందు ఆ శ్వాస ప్రవేశిస్తుంది. సుషుమ్న యందు పూర్తిగా శ్వాస ప్రవేశించినప్పుడు దాంతోపాటు ఈ మనస్సు కూడా ప్రవేశిస్తుంది సుషుమ్నాలో. భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ. గీత 8వ అధ్యాయము. భ్రువోర్ మధ్యే, భృగుటి మధ్యం అన్నా, సుషుమ్నా ద్వారం అన్నా, మోక్షద్వారం అన్నా, కైవల్య మార్గం అన్నా, బ్రహ్మరంధ్రం అన్నా, మోక్షద్వారం అన్న ఒకటే, పదాలు వేరు కనుక భ్రువోర్ మధ్యే అని స్వాంగర పదం వాడాడు. అక్కడ మనం సుషుమ్నా ద్వారం అని పదం వాడుతూ ఉన్నాం. ఆ భృగుటి మధ్యం సుషుమ్నా ద్వారం, భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ. ఈ 2 అంగుళములతో సంచరించేటువంటి ఈ శ్వాస కూడా తన గమనాన్ని పూర్తిగా ఆపేసుకుని భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ, భృగుటి మధ్యంలో ప్రాణవాయువు ప్రవేశించినప్పుడు సహా అట్టివాడు తం పరం పురుషం ఉపయేతి, ఆ పరం పురుషుణ్ణి బ్రహ్మమును పొందుతున్నాడనే మాట భగవద్గీత 8వ అధ్యాయము. అక్కడ ఆ సుషుమ్నాయందు బ్రహ్మమును పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి బ్రహ్మమే తానై ఉండుట, అది అహం బ్రహ్మాస్మి, అహం నేను బ్రహ్మ, బ్రహ్మమును అస్మి అయి ఉన్నాను. దాంతో సాధనా విధానం పూర్తి. ఈ ప్రకారముగా సోహం సూత్రముతో ఆరంభం చేసి తత్వమసి అనుభవాన్ని సాధించుకొని సుషుమ్నా ద్వారంలో ప్రవేశించి అక్కడ బ్రహ్మమును పొందిన విధానము అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉన్నాడు. స్థితి ఏషా బ్రాహ్మి స్థితి పార్థ, అది బ్రాహ్మీ సంబంధ స్థితి. ఆ స్థితి యందు ఉన్నటువంటి వాడు పలుమార్లు పొంది 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 పొంది
అనుభవం పెరిగినప్పుడు సర్వభూతస్థమాత్మానం, సమస్త విశ్వమంతా అన్ని జీవుల యందు కూడా తన ఉనికినే దర్శించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని సర్వం కలివిదం బ్రహ్మ అని 4వ వాక్యంగా చెప్పేటువంటిది. ఈ ప్రకారముగా ఈ సాధనలో ఉన్నటువంటి వాడు యమం అభ్యస్యతే నిత్యం, యమం నియమించుట, మనస్సును శ్వాసతో నియమించుట అనేటువంటి యమమును అభ్యసించినప్పుడు నిరంతరముగా అట్టి సాధకుడు మొదటి సోపానం నుంచి 2వ సోపానం తత్వమసి, 2వ సోపానం నుంచి 3వ సోపానమగు అహం బ్రహ్మాస్మి, సుషుమ్న యందు బ్రహ్మమును పొందుట, 4వ సోపానం ఈ బ్రహ్మమే అందరి యందు అన్ని దేహాలలో ఉన్నటువంటి సర్వాత్మన భావన దర్శించే విధానం 4వ సోపానముగా. ఈ ప్రకారముగా సాధకుడు నిరంతరముగా చేయటం కారణముగా ఇట్టి అనుభవం లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. కేవలం ఒక లాంఛనప్రాయంగా ఉదయం పూట పావుగంట, సాయంత్రం పావుగంట చేసుకునే విధానంగా పోయేటువంటి వారు పరిపూర్తిని చెందే అవకాశం లేదు. ఇక్కడ స్వామి చెప్పినట్లుగా యమం అభ్యస్యతే నిత్యం, నిత్యం ఎల్లప్పుడు అన్ని సమయాలలో కూడా చేయగలిగే విధానం ఏర్పడినప్పుడు శ్వాస హంస ధ్యానము, తర్వాత తత్వమసి మహావాక్య అనుభవము, అహం బ్రహ్మాస్మి యొక్క స్థితి, అహం బ్రహ్మాస్మి స్థితి, అది తానే బ్రహ్మమై ఉండుట. ఆ స్థితిని పొంది ఉన్నటువంటి వాడు యోగామృత రసం పీత్వా, యోగామృతం అట్టి ఆ బ్రహ్మ అవలోకన చేస్తూ ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని శరీరములో అమృత ధార వర్షిస్తుంది. యోగామృత రసం పీత్వా, రసం అమృతమవుతుంది. త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూహు భువః సువః ఓం మంత్రపుష్పములు వచ్చే మాట ఇది. త్వం తదాప ఆపో జ్యోతి, ఆపహ జ్యోతి, రసోమృతం, రసః అమృతం. మన ఆపో స్థలమునందు నిరంతరముగా లాలాజలం ఊరుతానే ఉంటుంది. ఆ ఊరే లాలాజలం అంతా కూడా ఏమవుతుందని చెప్పానంటే ఒక జొల్లుగా మారిపోతుంది. ఎందువల్లంటే వ్యవహారంలో మునిగిపోయాం కనుక, ఆలోచన పరంపరల్లో ఉండిపోయాం కాబట్టి అది కేవలం ఒక లాలాజలంగానే ఉంది తప్ప దాని ఎలాంటి మార్పు కలగలేదు. ఎప్పుడైతే బ్రహ్మము యొక్క ఆనందంలో మునిగిపోయాడో, బ్రహ్మములో లీనమైపోయాడు, బ్రహ్మమే తానై ఉన్న స్థితిని పొందాడో అప్పుడు ఆ రసం అమృతమవుతుంది. యోగామృత రసం, రసం యోగామృతం, అమృతం అవుతుంది. కనుకనే వారి శరీరములో నిరంతరముగా అమృత ధార స్రవిస్తుంది కాబట్టి వాళ్ళ శరీరములు కాంతివంతంగా ఉంటాయి, తేజోవంతముగా ఉంటాయి. బ్రహ్మజ్ఞానము కాబట్టి తేజోవంతముగా ఉంటాయి, ఆరోగ్యవంతముగా ఉంటాయి వాళ్ళ దేహాలు. ఇక్కడ 2 అంశాలు చెప్పుకొస్తున్నారు స్వామి గారు. యోగామృత రసం పీత్వా, పీత్వా తాగటం. వాయుభక్ష సదాసుఖి, వాయుభక్ష అన్నారు, వాయువుని భక్షించుట. మనం ఈ మాట లోక వ్యవహారంలో వింటూ ఉంటాం. మహాత్ములండి వాళ్ళు కేవలం వాయువే తింటూ ఉంటారు, వాళ్ళు వాయుభక్షకులు, గాలే ఆహారంగా ఉన్నటువంటి వాళ్ళు. మనమంటే అన్నం పానీయాలు ఇవన్నీ అలవాటుపడ్డాం కాబట్టి అలుపులై ఉన్నటువంటి అజ్ఞానంలో మనకి ఈ గారెలు, బూరెలు, అరిసెలు, చక్రాలు, పాయసాలు, అన్నాలు, కూరలు, ఈ మనలాంటి అజ్ఞానులకి మహాత్ములు ఇవన్నీ తినరు. వాళ్ళు కేవలం వాళ్ళు వాయువే ఆహారంగా తిని ఉంటారండి అంటూ ఉంటాం. అందుచేత వ్యవహారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం కావాల్సిందే. ఇక్కడ వాయుభక్ష అంటే ఏమిటి అర్థము? ధ్యానములో ఉన్నప్పుడు ఈ శ్వాస అనేటువంటి హంసను యోగ సమాధిలో లయింపజేస్తాడు. అంతే తప్ప ఏదో గాలి లోపలికి పీల్చుకొని నమిలి మింగటం అని చెప్పి అర్థం కాదు. నిరంతరముగా రోజుకి 21,600 శ్వాసలుగా సంచరించేటువంటి ఏ శ్వాస అయితే ఉన్నదో ఆ శ్వాస అనేటువంటిది సంచారం కలిగి ఉన్నది కాబట్టి ప్రాణాపానవు సమౌకృత్వా, ఆ ప్రాణాపాన వాయువుల గమనం కారణముగా, రాపిడి కారణముగా మనలో సమాన అగ్ని ఏర్పడుతుంది. సమాన వాయువు అంటే అగ్ని, అది జఠరాగ్ని. జఠరాగ్ని ఉత్పన్నమవుతుంది కాబట్టి జఠరాగ్ని కారణముగా ఆహార పచనం అయిపోయి మరలా ఆహారం వేసే పని పడతా ఉన్నది. ఎప్పుడైతే వాళ్ళు ఈ ప్రాణాపాన వాయువులను యోగ సమాధులు లయింపజేశారో వారిలో జఠరాగ్ని ప్రజ్వలించే అవకాశం లేదు. ఇక ఎంచేపు యోగ సమాధిలో ఉంటారో వాళ్ళంచేపు ఆకలి దప్పులు వాళ్ళకి ఉండవేక.
మళ్ళా ఉత్థానావస్థకి జాగ్రత్త అవస్థకి లోక వ్యవహారంలోకి వస్తే మళ్ళా కానీ ఆహారం తీసుకోవటం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాయుభక్ష అనే పదం యొక్క అర్థం ఏంటని చెప్పానంటే యోగ సమాధిలో ఈ శ్వాసను పూర్తిగా లయింప చేసిన విధానము. యోగ సమాధి యందు మనస్సు ఆగటమే కాదు, శ్వాస కూడా పూర్తిగా ఆగుతుంది అనే మాట. చాలా మందిలో సందేహం, ధ్యానంలో శ్వాస ఆగటం ఏమిటి, మనస్సు ఆగుతాం అంతవరకు, శ్వాస ఆగటం ఏంటి అనేది వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మనకి శాస్త్రం మహాత్ములు చెప్పే మాట, మనస్సే కాదయ్యా, మనస్సు ఆపినప్పుడు శ్వాస కూడా పూర్తిగా ఆగిపోతుంది. ఈ శ్వాస మనస్సు రెండు ఆగిపోయి ఉన్న స్థితి అది యోగ సమాధి అన్నది చెప్పబడుతుంది. మనస్సు మాత్రమే ఆగటం మన జీవితంలో అనుభవం ఉన్నది, శ్వాస మాత్రమే ఆగటం మన జీవితంలో అనుభవం ఉన్నది. రెండు అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు మనస్సు అనేది ఆగటం కారణంగా ఏమవుతుంది, మనకి సుషుప్తి అవస్థ వస్తుంది. మనస్సు ఆగితేనే సుషుప్తి అవస్థ, మనస్సు ఆగకపోతే సుషుప్తి అవస్థ అని చెప్పి అనం. మనస్సు పనిచేస్తూ ఉంటే జాగ్రత్త అవస్థ అని చెప్పి అనాలి, లేదా స్వప్నావస్థ అని చెప్పి అనాలి. కనుక మనస్సు పూర్తిగా ఆగిపోయి ఉన్న విధానమే సుషుప్తి అవస్థ. శ్వాస ఆగిందనుకోండి మామూలుగా మరణావస్థ అంటాం. కానీ యోగ సమాధిలో రెండూ కలిసి ఆగుతాయి. ఈ రెండు కలిసి ఆగటాన్నే యోగ సమాధి. అందువల్ల స్వామివారు ఎక్కడ వాయుభక్ష అనే పదం వాడారు. ఎక్కడ అంటే వాయువు, ఈ శ్వాస కూడా లయింపజేయబడుతుంది, మనస్సే కాదు. యమమభ్యస్యతే నిత్యం, యమము ద్వారా మనసుని సంయమనం చేయటం కారణముగా మనసుతో పాటు శ్వాస కూడా ఆగిపోతుంది. కాబట్టి వారు వాయుభక్షకులు అని చెప్పనంటే యోగ సమాధిలో ఉన్నప్పుడు మనసుతో పాటు శ్వాస కూడా ఆగిపోయి ఉంటుంది. ఈ రెండు ఆగిపోయి ఉన్న దానికి పేరు యోగ సమాధి అని చెప్పాను. ఇట్లా వాయుభక్ష, ఈ మనస్సు శ్వాస రెండు సుషుమ్నలు లయింపబడ్డప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు, సదా సుఖీ, ఎల్లప్పుడూ ఆనందమే వాళ్ళకి. బ్రహ్మముతో ఉంటే ఏముంటుంది చెప్పండి, బ్రహ్మం అంటే ఆనంద స్వరూపం. అందువల్ల బ్రహ్మముతో ఉన్నటువంటి వారు ఆనందంగా ఉంటారంతేక, సదా సుఖీ, ఎల్లప్పుడూ ఆనందమే. ఎంతెంత బ్రహ్మములో లీనమవుతూ ఉంటాడో అంతంత ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. బ్రహ్మానందవారాశి వాసన, బ్రహ్మానందవారాశి సాగరం అన్నారు, బ్రహ్మానంద సాగరం. కనుక ఆ సాగరంలో వాళ్ళు ఎప్పుడూ కూడా మునుగుతూ ఉంటారు, తేలుతూ ఉంటారు, మునుగుతూ ఉంటారు, తేలుతూ ఉంటారు. లోకంలో వ్యవహారంలో మునిగి ఉన్న వాళ్ళు ఎలకో సాగరం ఉన్నది. ఏమి సాగరం అది? దుఃఖ సాగరం. ఈ దుఃఖ సాగరంలో మునుగుతూ ఉంటారు, తేలుతూ ఉంటారు. కాబట్టి ఈ వ్యావహారికమైన ప్రపంచ విషయాల్లో మునిగామనుకో దుఃఖ సాగరంలో మునగటం అవుతుంది. పారమార్థికమైన బ్రహ్మమునందు లీనమయ్యామనుకో బ్రహ్మానంద సాగరంలో మునగటం అవుతుంది. వాళ్ళకి బ్రహ్మానంద సాగరం, వీళ్ళకేమో దుఃఖ విషయానంద సాగరం. బ్రహ్మానంద సాగరం, విషయ సాగరం. విషయానందం కాదు, విషయాలు ఆనందమే ఉండదు, విషయ దుఃఖ సాగరం. అందుచేత మరి ఇక్కడ చూసినట్లయితే స్వామి గారు చక్కటి శ్లోకం ఇది, మీరు కంఠస్థం చేసుకోండి, రాసి పెట్టుకోండి. దీన్ని బాగా మననం చేసుకుంటే మీకు చాలా అంశాలు దీంట్లో గోచరించే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత పై పదంలో యోగామృత రసం పీత్వ. అయితే ఈ శ్వాస లయమైపోయినప్పుడు ఏమవుతుందని చెప్పానంటే శరీరాన్ని కాపాడేదిగా అమృతం ఉంది ఇక్కడ. మామూలుగా శ్వాస ఆగిపోతే ఆ దేహం అనేది అమంగళం అయిపోతుంది లోక వ్యవహారం బట్టి. కానీ ఇక్కడ శ్వాస ఆగినప్పుడు ఏమవుతుందని చెప్పానంటే దేహం అమంగళం కాదు, మంగళకరంగా ఉంటుంది, తేజోవంతంగా ఉంటుంది. లోపల బ్రహ్మాగ్ని ఉంది కాబట్టి, ఆత్మాగ్ని ఉంది కాబట్టి దేహము తేజోవంతంగా ఉంటుంది. యోగామృత రసం పీత్వ, ఆ యోగామృతాన్ని సేవించే వాడు ఉన్నాడు కాబట్టి దేహమంతా కూడా ఎంతో కాంతివంతముగా ఆరోగ్యవంతముగా ఉంటుంది. ఎంతెంత ధ్యానం చేసే వాళ్ళకి అంతంత ఆరోగ్యం వస్తుంది. కారణం ఏంటంటే అమృతం ఊరుతుంది కాబట్టి. అందుచేత మరి మామూలుగా లోక వ్యవహారంలో శ్వాస ఆగిపోతే ఒక పూటలో దేహం పరిణామాలు మారిపోతాయి.
కానీ ఇక్కడ యోగ సమాధిలో శ్వాస ఆగిపోయినా కానీ దేహం సంరక్షణలో ఉన్నది. కారణం ఏంటంటే దీంట్లో ఆత్మాగ్ని దేహాన్ని కాపాడుతుంది, బ్రహ్మామృతము ఈ శరీరాన్ని పవిత్రంగా ముంచుతుందన్నమాట. అందువల్ల స్వామివారు ఇక్కడ యోగామృత రసం పీత్వ వాయుభక్ష శ్వాస కూడా లయింపజేస్తున్నాడు. సమాధి మృత్యునాశకృతు, అట్టి జ్ఞానికి ఏమవుతుందని చెప్పనంటే సమాధి, యోగ సమాధిలో ఉన్నాడు కాబట్టి మృత్యునాశకృతు, వారి మృత్యువు లేదిక. మృత్యు అంటే ఏమిటి? ఒక అర్థంలో ఈ శ్వాస ఈ దేహాన్ని కబలించి వేయటం మృత్యువు అని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఏమి ఆయువు అయిపోయిందా అంటే ఈ దేహం కబలింపబడుతుంది, దాన్ని మనం మృతి, మరణించాడు, మృతి చెందాడు అనే మాటలు మన లోకంలో వాడుకుంటూ ఉంటాం. ఇక్కడ మృత్యువు అంటే మృన్ ప్రాణత్యాగే, ప్రాణమును మనం కోల్పోతూ ఉన్నాం. అనగా ఎంతెంత శ్వాస ఆడుతూ ఉంటుందో అంతంత ఆయువు తరిగిపోతూ ఉంది. మనకి చిల్లిపడ్డ కుండలాగా మన ఆయువు అంతా కారిపోతూ ఉంది. కాబట్టి ఈ శ్వాస అనేటువంటిది మృత్యువు, శ్వాసయే కాలము. రోజుకు 21,600 సార్లుగా సంచరించేటువంటి శ్వాసయే కాలము. ఈ కాలమే అనుక్షణం ఆయువును తరిగింపజేస్తుంది కాబట్టి మృత్యువు. అలాగా మృత్యువై ఉన్నటువంటి ఈ యొక్క శ్వాసను బ్రహ్మజ్ఞాని బ్రహ్మములో విలీనం చేశాడు. అంతేక మృత్యునాశకృతు, నిరంతరముగా మన ఆయువును తోడి బయట పోసి మనల్ని దేహ పరిణామాన్ని పొందింపజేసి వృద్ధాప్యం దాకా ఈడ్చుకుపోయి చివరికి దీనిని మరణ విధానంగా చేస్తూ ఉన్నదో అలాగా చేసేటువంటి యొక్క ఆ శ్వాసనే బ్రహ్మజ్ఞాని మరణం పొందింపజేశాడు. మృత్యువుకే మృత్యువు, ఇతడు మృత్యుంజయుడు అని చెప్పని అంటాం కదా. మృత్యువుకే మృత్యువు, బ్రహ్మము మృత్యువుకే మృత్యువు. బ్రహ్మమునేమి చేయలేదు కనుక సమస్త ఈ లోకంలో ఉన్న దేహాలన్నింటినీ కూడా మార్పు చెందింపజేసి భూపతనం చేసి వీటిని పతనం చేసే విధానంగా ఉన్నటువంటి ఏ కాలమానముగా హంస శ్వాస ఉన్నదో అలాంటి ఆ శ్వాసను కూడా లయింపజేయగలిగే విధానం బ్రహ్మమునకు మాత్రమే ఉన్నది. ఈ శ్వాస విశ్వంలో ఎన్నైతే ఉన్నాయో దేహాలు, అన్ని దేహాలను కూడా పరివర్తన చెందింపజేసి పరిణామాన్ని చెందింపజేసి చివరికి వాట్లను మట్టిలో కలిపేస్తుంది. కానీ అట్టి ఆ శ్వాసను బ్రహ్మజ్ఞాని బ్రహ్మంలో విలీనం చేసేశాడేక. మృత్యునాశకృతు, ఇక వానికి మృత్యువు లేదు, మళ్ళీ పుట్టడం లేదు, ఇక చావటం లేదు. మృత్యునాశకృతు, ఇదన్నీ కూడా విధానం రావటం అని చెప్పనంటే సమాధి, యోగ సమాధి 4వ అనుభవము పొందినటువంటి బ్రాహ్మి అనుభవం పొందినటువంటి వాడు పొందటం అని చెప్పనంటే యమం అభ్యస్యతే నిత్యం, నిత్యం ఎల్లప్పుడూ కూడా యమమును అనగా శ్వాస మీద మనసును పెట్టి ధ్యానం చేసే విధానాన్ని నిత్యము అవలంబించినట్లయితే ఆ సాధనా విధానం వల్ల వారికి మొదటి సోపానము హంస సోపానం అధికరించి తత్వమసి మహావాక్య అనుభవం 2వ సోపాన అనుభవాన్ని పొంది 3వ సోపానం అహం బ్రహ్మాస్మి సుషుమనాయందు బ్రహ్మైక సిద్ధిని పొందింపజేసుకుని ఆ బ్రహ్మము అంతటా ఉన్నటువంటిదిగా దర్శించే విధానం ఏర్పడ్డటువంటి వాడికి మరి ఆ ధ్యానములో యోగామృత రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. వాయుభక్ష, దాన్ని లయింపజేయటం కారణముగా సదా సుఖి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఒక పక్క అమృతాన్ని సేవిస్తూ ఉంటాడు, మరొక ప్రక్క బ్రహ్మానంద స్వరూపుడై సదా ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. అట్టి మహానుభావునికి ఇక మృత్యునాశకృతు, పుట్టటము చావటం అంశాలు లేవేక ఈ శ్వాస అనే మృత్యువుని బ్రహ్మంలో విలీనం చేసేసేసి బ్రహ్మముగా చేసేసి బ్రహ్మమే తానై ఉన్నటువంటి బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అన్నటువంటి దివ్య అనుభవాన్ని పొందింపజేసే అంశాన్ని స్వామివారి ఇక్కడ అద్భుతముగా ఈ మనకి శ్లోకంలో 34వ శ్లోకంలో అందించారు. హరి ఓం తత్సత్ ఓం.